హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి రైల్వే టెక్నీషియన్ యొక్క రిజల్ట్స్ అనేవి అవుట్ అయినాయి. రైల్వే టెక్నీషియన్ 1, టెక్నీషియన్ 3 యొక్క రిజల్ట్స్ ఇంకా రాలేదు. ఒకసారి చూద్దాం. టెక్నీషియన్ 3 యొక్క స్కోర్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే టెక్నీషియన్ 3కి ఇంకా పోర్టల్ అనేది రాలేదు. ఇప్పుడు టెక్నీషియన్ 1 గురించి చూసుకున్నట్లయితే టెక్నీషియన్ 1లో చూసుకున్నట్లయితే టెక్నీషియన్ 1కి సంబంధించినటువంటి ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడినటువంటి ఈ యొక్క వెబ్ అనేది ఓపెన్ అయింది. చూసుకోవచ్చు మీ యొక్క స్కోర్ కార్డు ఈ విధంగా మొత్తం కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి మొత్తంగా మనకి టెక్నీషియన్ యొక్క 1 యొక్క రిజల్ట్స్ వచ్చేసినాయి. టెక్నీషియన్ యొక్క 3 రిజల్ట్స్ ఇవాళ ఈవినింగ్ లేకపోతే రేపు కానీ కంపల్సరీగా ఆ యొక్క టెక్నీషియన్ 3 యొక్క రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఎవరు సెలెక్ట్ అయ్యారో. నెక్స్ట్ ఇక డీవీ మెడికల్ మాత్రమే. ఇక నెక్స్ట్ స్టెప్లు అనేవి ఏమి ఉండవు. నెక్స్ట్ స్టేజ్లో ఇక డైరెక్ట్ వాళ్ళు ఇక ఫైనల్లో అయిపోయినట్లే. చూసుకున్నట్టు వాళ్ళంతా కూడా డీవీకి సెలెక్ట్ అయినట్లే. చూసుకున్నట్లయితే ఇదే విధంగా మనకి టెక్నీషియన్ యొక్క 3 యొక్క రిజల్ట్స్ అనేవి ఇలా చూపిస్తున్నాయి. మ్యాక్సిమం మనకి ఈవినింగ్ లేదా టుమారో కంపల్సరీగా దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వచ్చేసింది. చూసుకున్నట్లయితే మనకి రాంచీ బోర్డులో ఫైనల్గా ఒకసారి చూద్దాం. రాంచీ బోర్డుని ఒకసారి వెళ్దాం. రాంచీ బోర్డులో ఫైనల్గా మెరిట్ లిస్టు మొత్తం కూడా పెట్టేయడం జరిగింది. డీవీ లిస్టు చూసుకున్నట్లయితే మనకి రాంచీ బోర్డుకి వెళ్ళినట్లయితే ఒకసారి చూద్దాం. రాంచీ బోర్డుకి వెళ్దాం ఫ్రెండ్స్. ఒకసారి రాంచీ బోర్డుకి వెళ్దాం. ఒకసారి వెయిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం రాంచీ బోర్డుకి వెళ్ళినట్లయితే మనకి రాంచీ బోర్డులో మొత్తం ప్రొవిజనల్ లిస్టు అంటే డీవీకి మెడికల్కి అంటే డీవీకి సెలెక్ట్ అయినటువంటి వారు లిస్ట్ ఇచ్చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఒక లిస్ట్ని కూడా ఒకసారి చూద్దాం. సర్వర్ ఫుల్ బిజీగా ఉంది. రిజల్ట్స్ రావడం వల్ల సర్వర్ బాగా బిజీగా ఉంది. అందరూ చూస్తూ ఉంటారు కదా. మనకి అన్ని బోర్డుల్లో కూడా వచ్చేస్తాయి డీవీ లిస్టు. టెక్నీషియన్ 1కి సంబంధించిన డీవీ లిస్ట్ అన్ని బోర్డుల్లో కూడా ఒక ఈవినింగ్ కల్లా అప్డేట్ అయిపోతాయి. చూడండి, మొత్తంగా మనకి రాంచీ బోర్డులో మొత్తం 29 మెంబర్స్ అనుకుంటా తీసింది. మొత్తం టెక్నీషియన్ 1కి చూసుకున్నట్లయితే 29 నెంబర్స్ అనుకుంటా టోటల్లీ. 29 నెంబర్స్ని మొత్తం తీసుకోవడం జరిగింది. ఇలా అన్ని బోర్డుల్లో కూడా ప్రొవిజనల్ లిస్ట్ వస్తుంది. ఇంకా మనకి టెక్నీషియన్ 1కి ఇంకో స్టేజ్ అనేది ఉండదు. ఇక ఫైనల్ వాళ్ళ డీవీ, ఇక మెడికల్, ఆఫ్టర్ జాబ్ మాత్రం సెలెక్ట్ అయిపోతారు. అలా విధంగా టెక్నీషియన్ 3కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా మనకి టుమారో మార్నింగ్ కంపల్సరీగా వచ్చేస్తాయి. ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేస్తే మనకి ఇంకా ఉన్నది ఏంటంటే గ్రూప్ డి ఆర్ ఎన్టీపీసీ అవి కూడా మనకి జరిగిపోతాయి. ఎంత కట్ ఆఫ్ పెట్టారన్నది చూసుకున్నట్లయితే మనకి రాంచీ బోర్డులో కట్ ఆఫ్ అనేది ఎంత పెట్టారంటే ఒకసారి చూద్దాం. సర్వర్ ఫుల్ బిజీగా ఉంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వచ్చినాయి చూడండి. ఇక్కడ మనకి యూఆర్ వచ్చేసేవరకు 71 ఈసీఆర్కి, ఎస్సీఆర్లో దాంట్లో భాగమైనటువంటి యూఆర్కి 72, ఎస్సీకి 49 అండ్ 53, ఎస్సీఆర్కి, ఎస్టీకి 64 అనేది పెట్టడం జరిగింది. ఓబీసీకి 69 పాయింట్లో వచ్చేసాయి. మళ్ళీ ఎస్సీఆర్కి 65లో అలా రావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి 61 ఆర్ కింద వచ్చేసేవరకు 61.9, 61.2 పైన అంటే ఈసీఆర్ అండ్ ఎస్సీఆర్ 2 కలిపి ఉంటాయి రాంచీలో సగ భాగం. ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి 41.2 అది 1.2 పెట్టడం జరిగింది. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు దీనికి సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా టెక్నీషియన్ 1కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్.